హాయ్ ఫ్రెండ్స్, దండాలు. ప్రకృతి ప్రతి ఇంటి దగ్గర ఖాళీ బయలు ఉంటుంది. వేస్ట్గా మకం కడితే శైలు కలకడిగేదో నీళ్ళు పోతూ ఉంటుంది. ఆ నీళ్ళంతా ఒక చెట్టు బుడుము పోయినట్లు చేసి ఒక చెట్టు సేమ పెడితే ఆ ఇంటి దగ్గర ఆ చెట్టు సేమ వస్తే దాంట్లో కాయ కసిరిస్తే జనాల కండ్లంతా కాయల మీదే పోయి ఎంత బాగుండాయో అని ఎంత ఆనందం పడతారు. ఓ పక్క దిష్టి అంటాము, ఇంకో పక్క పోనీడి ఎవరో తిని బాగుండి అంటాం. అనుకోకుండా మొలిసిండే ఉస్తకాయ చెట్ల లెక్కలేని కాయలు, పింజులు, పువ్వులు. పొద్దున్నే లేచి వస్తే చూసిన జనాలంతా భలే బాగుండే ఉస్తకాయలో మాకు రెండు ఇస్తారంటే అక్క, మేము కంది బేల్లో రెండు వంకాయ టమాటా కోసేసి బేల మిరప చేస్తాము, భలే బాగుంటుంది ఉస్తకాయలా అనేవాళ్ళు. మేము ఉప్పు నీళ్ళు చేస్తాము అనేవాళ్ళు అందరూ. ఉస్తకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అడవి ఉస్తకాయలు కదా, అడవిలో మొలుస్తూ ఉండింది అవంతా. ఇంటి దగ్గర ప్రతి ఇంటి దగ్గర బయలు ఉంటుంది. మీరు పొద్దున్నే మాపై మకం కడుగుతారు, చేయిలు కలగడుగుతారు, స్నానం చేస్తారు. కనీసం ఆ నీళ్ళన్న ఆ చెట్లు బుడాలకు పోయినట్ల. లేదు మీ ఇంటి దగ్గర కూన్లో కూడా మీరు ఉసికాయ చెట్టు సాకొచ్చు. కాయలు ఇడిస్తే ఎంతమందికి ఉపయోగం తెలిసిన, ఆ చార ఎంత బాగుంటుందో తెలిసిన. ఒకసారి దాన్ని చార చేసి తిని చూడండి. ఒక చెట్టుని పెట్టి పెద్ద చేయండి. ఇంటి దగ్గర గొబ్బు చెట్లు పెట్టేదానికంతా జాగా ఉంటుంది. ఇంటి దగ్గర పోయి మాకల్పడం పోయి నీళ్ళకి రచి నీళ్ళకి అంతా జాగా ఉంటుంది. కానీ మన దగ్గర ఒక ముందు చెట్టు పెట్టేదానికి, ఒక అంటమాన చెట్టు పెట్టేదానికి, మునుమాన పెట్టేదానికి నొప్పి మనకి.